గట్టు చింకి యొక్క స్కిట్ కాంపిటీషన్. గట్టు చింకి స్కూల్లో యాన్యువల్ డేకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రకరకాల ప్రోగ్రాంలు, డాన్స్లు, స్క్రిప్ట్లు, మ్యూజిక్ షో ప్రోగ్రాంలు జరగబోతున్నాయి. గట్టు ఇంకా చింకి కూడా స్క్రిప్ట్ ఆడిషన్ ఇవ్వడానికి వస్తారు. చింకి, నువ్వు గ్రీన్ హౌస్ లో ఉన్నావు కాబట్టి గ్రీన్ హౌస్ కోఆర్డినేటర్ శ్రేయ అక్కకి ఆడిషన్ ఇవ్వాలి. నేను బ్లూ హౌస్ లో ఉన్నాను, విశాలన్నకి ఆడిషన్ ఇవ్వాలి. ఏంటి అంటే దాని అర్థం గట్టు మనం ఒకవేళ సెలెక్ట్ అయితే వేరే వేరే స్క్రిప్టుల్లో సెలెక్ట్ అవుతామన్నమాట. అవును చింకి. నేనైతే ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను. చింకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తుంది. శ్రేయ అక్క కూడా పిల్లలతో డైలాగ్ చెప్పిస్తూ ఉంటుంది. ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. చింకి కూడా శ్రేయ అక్క దగ్గరికి ఆడిషన్ ఇవ్వడానికి వస్తుంది. హా చింకి, ఇప్పుడు నీ వంతు. ఒక ఫన్ ఇంట్రడక్షన్ ఇవ్వు. ఓకే అక్క. చింకి ఒక్కసారిగా ఊపిరి తీసుకుని కాన్ఫిడెంట్ గా ఇలా అంటుంది. హలో, నా పేరు చింకి. నాకు ఇష్టమైన హాబీ ఏంటంటే యాక్టింగ్. అందుకే నేను ఈ స్క్రిప్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఒకవేళ నేను స్క్రిప్ట్ లో ఉంటే మన హౌస్ తప్పకుండా గెలుస్తుంది. థ్యాంక్ యూ. చింకి ఇంట్రడక్షన్ ఇచ్చిన వెంటనే శ్రేయ అక్క చప్పట్లు కొడుతుంది. ఇంకా నెక్స్ట్ క్యాండిడేట్ అని పిలుస్తుంది. ఆ తర్వాత చింకి ఆ రూంలో నుండి బయటికి వస్తుంది. అక్కడ గట్టు కూడా ఆడిషన్ ఇస్తాడు. ఇంకా చింకి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గట్టు, నాకు అనిపిస్తుంది నేను ఇంకా బాగా చేసుంటే బాగుండు అని. నేను కూడా చింకి, నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను ఆడిషన్ ఇంకా బాగా ఇచ్చేవాణ్ణి. సరే కదా, మనం ఇంకా గుడ్డి, హరి, బంటిని వెళ్ళి అడుగుదాం వాళ్ళ ఆడిషన్ ఎలా జరిగిందని. గట్టు ఇంకా చింకి క్లాసులోకి వెళ్ళి అడుగుతారు. బంటి, గుడ్డి ఇంకా హరి డాన్సులో సెలెక్ట్ అవుతారు. అందుకే చాలా ఆనందంగా ఉంటారు. కంగ్రాట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గట్టు, చింకి. రేపటి నుండి తప్పకుండా ప్రాక్టీస్ మొదలు పెడదాం. అరే వా, రేపు మా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. గట్టు, చింకి స్కూల్ తర్వాత ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ స్క్రిప్ట్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. మరుసటి రోజు వాళ్ళు స్కూల్కి వెళ్లేసరికి తెలుస్తుంది వాళ్ళిద్దరూ వాళ్ళ హౌస్లో సెలెక్ట్ అవుతారు అని. ఏ చింకి, మనిద్దరం సెలెక్ట్ అయ్యాం. అప్పుడే క్లాసులోకి శ్రేయ అక్క ఇంకా విశాలన్న వస్తారు. పిల్లలు, ఎవరైతే గ్రీన్ హౌస్ లో సెలెక్ట్ అయ్యారో ప్రాక్టీస్ చేద్దాం రండి. ఇంకా బ్లూ హౌస్ పిల్లలు కూడా రండి. బాయ్ బాయ్ చింకి, ఆల్ ది బెస్ట్. నీకు కూడా గట్టు. గట్టు ఇంకా చింకి వాళ్ళ కోఆర్డినేటర్స్ తో పాటు వెళ్ళిపోతారు. జాగ్రత్తగా వినండి. మన గ్రూప్ స్క్రిప్ట్ గురించి, ప్రాక్టీస్ గురించి వేరే గ్రూప్ వాళ్ళకు తెలియకూడదు. వాళ్ళు మన రైవల్స్ కదా. ఓకే. తరువాత శ్రేయ అక్క పిల్లలందరికీ వాళ్ల రోల్ గురించి చెప్తుంది. చింకీకి మమ్మీ రోల్ వస్తుంది. అక్కడ గట్టుకి ఒక సోల్జర్ రోల్ వస్తుంది. ఇద్దరూ ఆ రోజంతా బాగా ప్రాక్టీస్ చేస్తారు. స్కూల్ అయిపోయిన తర్వాత గట్టు చింకీతో ఇలా అంటాడు. చింకీ, చెప్పు, నీకు ఏ రోల్ వచ్చింది? ఏంటి? అస్సలు చెప్పను. శ్రేయ అక్క మా స్క్రిప్ట్ కి సంబంధించిన విషయాలు ఏవి ఎవరికీ చెప్పకూడదని చెప్పింది. అరే చింకీ, నువ్వు నాకు చెప్పొచ్చు కదా. లేదు గట్టు. సరే అయితే నేను కూడా నీకు ఏమీ చెప్పను. గట్టు ఇంకా చింకీ ఈ విషయం గురించి గొడవ పడుతూ ఇంటికొస్తారు. వచ్చిన తర్వాత వేరే వేరే రూమ్లలో కూర్చుని వాళ్ల డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు అమ్మ వాళ్లతో ఇలా అంటుంది. అరే గట్టు, నువ్వు ఈ రూంలో, చింకీ వేరే రూంలో, మీ ఇద్దరూ ఎందుకు వేరే వేరే రూమ్లలో ఉన్నారు? అమ్మా, మేమిద్దరం కాంపిటేటర్స్ కాబట్టి నేననుకోవడం లేదు. చింకీ డైలాగ్స్ విని నేను ఏ స్క్రిప్ట్ చేస్తున్నానో తనకు తెలియకూడదు. ఏంటి? అమ్మ చింకీ దగ్గరికి వెళ్తే తను కూడా అలానే అంటుంది. ఇద్దరూ వేరే వేరే రూమ్లలో ఉన్న కారణంగా అమ్మ వాళ్ళిద్దరికి వేరే వేరే రూమ్కి వెళ్లి స్నాక్స్ ఇవ్వాల్సి వస్తుంది. అమ్మా, నాకు ఈ డైలాగ్స్ గుర్తుండడం లేదు. మీరు నాకు ఈ డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేస్తారా? హా చింకీ, తప్పకుండా. కానీ గట్టు అప్పుడే అక్కడికొస్తాడు. ఇంకా ఇలా అంటాడు. అమ్మా, ఇది తప్పు కదా, నాకు అవసరం కాబట్టి నాకు హెల్ప్ చేయండి. లేదు లేదు గట్టు, అమ్మని ముందు నేనే హెల్ప్ అడిగాను కాబట్టి నాకే చేస్తుంది. అప్పుడే నాన్న ఇంటికొస్తాడు. మంచిగా అయింది మీరొచ్చేశారు. ఇవాళ వీళ్ళిద్దరూ కలిసి నన్ను బాగా సతాయిస్తున్నారు. ఒక పని చేయండి, మీరు గట్టుకి డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడంలో సహాయం చేయండి, చింకీకి సహాయం చేస్తాను. సరే గట్టు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఆ తర్వాత నాన్న గట్టుకి, అమ్మ చింకీకి వేరే వేరే రూంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలానే
యాన్యువల్ డే వరకు వాళ్ళిద్దరూ వాళ్ళ డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. యాన్యువల్ డేకి ఒక రోజు ముందు అమ్మా నాన్న వినండి. పిల్లలు ఏమైంది చెప్పండి. ఇదిగోండి యాన్యువల్ డేకి ఇన్విటేషన్ కార్డ్ మేమే స్వయంగా రెడీ చేశాము మీ ఇద్దరి కోసం. హా, రేపు మీ ఇద్దరు స్కూల్కి రావాలి, మా స్క్రిప్ట్లు చూడాలి, ఇంకా చాలా ప్రోగ్రాంలు కూడా చూడాలి. ఓకేనా? మేమిద్దరం టైంకి వచ్చేస్తాం. ఇంకా మీ స్క్రిప్ట్ అప్పుడు చాలా చప్పట్లు కొడతాము. సరేనన్నా, ఇంక మేము స్కూల్కి వెళ్తున్నాం. ఇవాళ మా స్క్రిప్ట్ యొక్క ఆఖరి ప్రాక్టీస్ డే రోజు. గట్టు చింకి స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వాళ్ళ కోఆర్డినేటర్స్ తో కలిసి వాళ్ళ స్క్రిప్ట్ కి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరొక వైపు గుడ్డి, బంటి ఇంకా హరి వాళ్ళకి సంబంధించిన డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. రేపు యాన్యువల్ డే ఫంక్షన్ కాబట్టి స్కూల్లో కూడా డెకరేషన్ పని మొదలవుతుంది. మరుసటి రోజు యాన్యువల్ డే. గట్టు చింకి త్వరగా లేచి రెడీ అయ్యి వాళ్ళ కాస్ట్యూమ్స్ తీసుకుని స్కూల్కి వెళ్తారు. కాసేపటి తర్వాత ఆడిటోరియంలో కూడా జనాలు వచ్చి కూర్చుంటారు. అమ్మా నాన్న కూడా ఫస్ట్ రోలోనే కూర్చుంటారు. వాళ్ళకి వాళ్ళ పిల్లల స్క్రిప్ట్ బాగా కనబడాలి. గుడ్డి, బంటి ఇంకా హరి యొక్క వెల్కమ్ డాన్స్ ప్రోగ్రాం మొదలవుతుంది. ఇది మా స్కూల్లోని చిన్న పిల్లల యొక్క వెల్కమ్ డాన్స్. ఇప్పుడు స్క్రిప్ట్ కాంపిటీషన్ మొదలవుతుంది. మొదట గ్రీన్ హౌస్ వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. వీళ్ళ స్క్రిప్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే స్మార్ట్ ఫోన్ ఏ న్యూ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. బాబు, మనం స్మార్ట్ ఫోన్లో అలారం పెట్టుకోవచ్చు, కానీ ఇది అమ్మలాగా మనల్ని ప్రేమగా నిద్రలేపుతుందా? కాబట్టి ఇది మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ భాగం కావచ్చు, కానీ ఫ్యామిలీ కాదు. అర్థమవుతుందా? ఇది గ్రీన్ హౌస్ యొక్క అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు బ్లూ హౌస్ 1 తో వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ అవర్ సేవియర్స్. మేము దేశం యొక్క జవాన్లం. మేము మా ఆఖరి శ్వాస వరకు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాం. వందే మాతరం. స్క్రిప్ట్ తర్వాత అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. గట్టు పర్ఫార్మెన్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటాయి. గట్టు ఇంకా చింకి వాళ్ళ కాస్ట్యూమ్స్ మార్చుకోకుండానే అమ్మా నాన్నల దగ్గరికి వస్తారు. అమ్మా నాన్న, మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? గట్టు చింకి నిజంగా మీ ఇద్దరు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. గట్టు చింకి అది విని ఆనందపడతారు. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు స్క్రిప్ట్ సంబంధించిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి. మనం బెస్ట్ స్క్రిప్ట్ అవార్డు ఇవ్వబోతున్నాం. అమ్మా నాన్న, ఇప్పుడు మేము వెళ్తాం. తర్వాత మిమ్మల్ని కలుస్తాం. హా, బాయ్ బాయ్ అమ్మా నాన్న. గట్టు ఇంకా చింకి వాళ్ళ టీంతో కలిసి స్టేజ్ మీదకి వెళ్తారు. ఫస్ట్ ప్రైజ్ గట్టు వాళ్ళ టీంకి వస్తుంది, అంటే బ్లూ హౌస్కి. సెకండ్ ప్రైజ్ చింకి వాళ్ళ టీంకి వస్తుంది. మిగతా ప్రైజెస్ అన్నీ కోఆర్డినేటర్స్కి వస్తాయి. యాన్యువల్ ఫంక్షన్ తర్వాత అమ్మ, నాన్న, గట్టు, చింకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఐస్ క్రీం పార్టీ ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.